హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ట్యూటోరియల్. ప్రీవియస్ కొరల్డ్రా ట్యూటోరియల్లో పవర్ క్లిప్ ఎలా చేయాలో చూపించాను. ఇప్పుడు ఆ పవర్ క్లిప్ ఆప్షన్ ఉపయోగించి ఇక్కడ చూస్తున్న డిజైన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూపిస్తున్న సెట్టింగ్స్తో న్యూ డాక్యుమెంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. డాక్యుమెంట్ సైజ్ ఫ్రేమ్ క్రియేట్ చేసి 90%కి విడత తగ్గించుకోవాలి. దీనిని డూప్లికేట్ చేసుకొని 12.1%కి విడత తగ్గించుకోవాలి. హైట్ని 1600 పిక్సెల్స్కి సెట్ చేసుకోవాలి. దీన్ని డూప్లికేట్ చేసుకునే హైట్ని 700 పిక్సెల్స్ తగ్గించి మొదటి ఫ్రేమ్కి లెఫ్ట్లో దాన్ని డూప్లికేట్ చేసి మొదటి ఫ్రేమ్కి రైట్లో ఈ విధంగా సెట్ చేసుకోవాలి. రెండు టూల్ని ఉపయోగించి సెంటర్ అండ్ రైట్ రెక్టాంగిల్ మధ్యలో 2 స్టెప్స్, సెంటర్ అండ్ లెఫ్ట్ రెక్టాంగిల్ మధ్యలో 2 స్టెప్స్ బ్లెండ్స్ లాగాలి. వీటి మధ్యలో లింక్ బ్రేక్ చేసి వెల్డ్ చేసుకోవాలి. దీనిని డూప్లికేట్ చేసుకొని బ్లాక్ కలర్ ఫిల్ చేసి క్రిందకు మూవ్ చేసుకోవాలి. ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకొని మొదట క్రియేట్ చేసిన షేప్ లో పవర్ క్లిక్ చేసుకోవాలి. బ్లాక్ ఫిల్ చేసిన షేప్ ని దీనిపైన ఓవర్లాప్ చేసి ట్రాన్స్పరెన్సీ అప్లై చేయాలి. ఇప్పుడు ఈ షేప్ ని బ్రేక్ చేస్తే దీనికి అప్లై చేసిన షాడో ఎఫెక్ట్ ప్రతి బ్లెండ్ కి ఇండివిజువల్ గా అప్లై అవుతుంది. ఈ ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్ ని నార్మల్ నుంచి మల్టిప్లైలకు మార్చుకోవాలి. దీనివల్ల షాడో ఎఫెక్ట్ లో ఇంకా క్లారిటీ వస్తుంది. దీని బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ క్రియేట్ చేసి బ్లాక్ ఫిల్ చేసుకోవాలి. చూసారా ఎలా వచ్చిందో? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.